ఈ యూత్ని కంట్రోల్లో పెట్టడం ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళకు విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. ఛానలైజ్ చేయకపోతే దాన్ని కంట్రోల్ చేయలేము. ఇప్పుడున్న పిల్లలకు ఓవర్ టాలెంట్. వాడి ఇష్యూ ఏంది తెలుసా? చిన్నప్పటి నుంచి మొబైల్ టెక్నాలజీ విపరీతమైన నాలెడ్జ్, తల్లిదండ్రులు ఖతర్నాకు, వాడు టీవీ చూసిండు, మొత్తం గూగుల్ తెలుసు వాని మనం కంట్రోల్ చేయలేము. ఆ కంట్రోల్ చేయాలంటే, ఆ పతంగిని కంట్రోల్ చేయాలంటే దారం స్పిరిచువాలిటీ. ఈ దారం మన చేయిలో ఉంటే ఎట్లా అంటే అట్లా గుంజొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా? దారం అందరిది కట్ అయిపోయింది లైఫ్లో. అప్పుడు వాడు తెగిన పతంగిలాగా లైఫ్ ఎటు పోతుంది ఎవరికి తెలుస్తలేదు. ఎక్కడ తిరుగుతుండు, ఎక్కడ పోతుండు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎంత చండాలం అవుతుందంటే చెప్తున్నా కదా, అవి మాట్లాడితే కూడా అసహ్యం వేస్తుంది. అంత దారుణంగా జరుగుతుంది. దానికి ఓన్లీ ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడేది స్పిరిచువల్ సెంటర్స్. జనాలను తెచ్చి దీంట్లో కూర్చోబెట్టి అడిక్ట్ చేయాలి. దీనికి నేను చెప్తా ఉన్నా, ఇది మంచిది, దీనికి అడిక్ట్ చేయొచ్చు. దీనికి అడిక్ట్ చేయాలి వాళ్ళని. వీటికి అడిక్ట్ చేస్తే ప్రపంచం బాగుపడుతుంది. అడిక్ట్ చేయకపోతే ప్రపంచం చెడిపోతుంది. అప్పుడు మనం అందులో ప్రపంచం చెడిపోతే మనం సమిధై కాలిపోతాం. చెడు దాంట్లో సమిధ అవుతాం, మంచి దాంట్లో సమిధ అయితే మంచిది.